నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ చేయని అరాచకాలంటూ లేవు. ఒక పక్క చూస్తూనే ఉన్న మనుషులను ఎంత దారుణంగా హత్య చేస్తుందో, మరోపక్క చూస్తే మతాలను రెచ్చగొట్టి ఇప్పటి వరకు ప్రచారం చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడైతే ఏకంగా మత మార్పిడికే పూనుకుంది. అయితే విజయవాడలో ఒక దారుణం బయటకు వచ్చింది. కొంతమంది మత మార్పిడి చేస్తూ వీడియోలు బయటకు వచ్చాయి. సో ఎన్నికల ముందు ఇలా మత మార్పిడి చేయడాన్ని ఎలా చూడొచ్చు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో దుర్గా గారు, మొన్నటి వరకు మనం చూసాం జగన్ మేనత్తే స్వయంగా వచ్చి అక్కడ మీరు జగన్ని గెలిపించకపోతే ఈసారి క్రైస్తవులకు చిక్కులు వచ్చినట్టే, సో జగన్ గెలుపు కోసం మనందరం పనిచేయాలి అని ఇలా మీటింగ్స్ పెట్టి, అది ఒక పొలిటికల్ మీటింగ్ లాగా, వాళ్ళు పెట్టుకున్న మీటింగ్స్ను కూడా పొలిటికల్ మీటింగ్ లాగా చేయడం మనం చూసాం. మతాలను రెచ్చగొట్టడం ఇప్పటి వరకు మనం వింటూనే ఉన్నాం. సో ఇప్పుడు ఏకంగా మత మార్పిడికి కూడా పూనుకుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మత మార్పిడి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదమ్మా. ఇప్పుడు మత మార్పిడి మనం తీసుకుంటే, మనం అసలు మొత్తం ఇప్పుడు ఈ లెక్కలు తీసుకుంటే మనం 1961లో 13.4 అప్పుడు ఎస్సీలు ఉన్నారు. 13.4 జనాభా ఎస్సీలు ఉంటే 5.4 క్రిస్టియన్స్ ఉన్నారు. తర్వాత అది మారిందనమాట లెక్క. మారి దాన్ని రివర్స్ చేసి క్రిస్టియన్స్ 13.4, 5.4 ఎస్సీలుగా చెప్పారు. 2011కి వచ్చేసరికి మళ్ళీ ఏం చేశారు, ఈ జనాభాలు మార్చి క్రిస్టియన్ జనాభా 1.84, ఈ ఎస్సీ జనాభా వచ్చి 19.89 అని చెప్పారు. ఇది ఎందుకు మార్చారు అంటే, లెక్కలు ఇప్పుడు మీరు మొత్తం జగన్ గారు వచ్చాక, జగన్ ప్రభుత్వం వచ్చాక మనకి ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 10,000 చర్చెస్ అంటారు. అంటే అఫీషియల్గా 750 అంటారు. కానీ మీరు మొత్తం ప్రతి జిల్లాకి మనం వెళ్ళి చూసుకుంటే ప్రతి ఊరిలోనూ మనకి చర్చెస్ వచ్చేసాయి. 10,000 చెప్పినా కూడా ఇంచుమించు 40,000 చర్చిలు ఉన్నాయి మనకి. 40,000 చర్చిల్లో పాస్టర్స్ ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు 2 lakhs పాస్టర్స్ ఉన్నారు. మొత్తం జనాభా క్రిస్టియన్ జనాభా తీసుకుంటే మీరు 2 కోట్ల దాకా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఇప్పుడు ఒక ఎస్సీ మహిళ కానీ ఒక యువకుడు కానీ వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారనుకోండి, వాళ్ళు అఫీషియల్గా ప్రకటించకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము హిందూ అనే చెప్పుకుంటారు, ఎస్సీ హిందూ అనే చెప్తారు. చెప్పి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ వాళ్ళు అనుభవిస్తారు. ఓకే, అది జరుగుతున్నది. నేను ఒక మహిళను ప్రశ్నించడం కూడా జరిగింది ఈ విధంగా, అమ్మ మీరు ఇట్లా మరి క్రిస్టియానిటీ తీసుకున్నారు కదా, ఈ రకంగా చేయొచ్చా అంటే, ఏమైంది, నేను ఒక్కతనే క్రిస్టియన్ని, మా పిల్లలందరూ హిందూ అనే రాశానుగా, ఎస్సీ హిందూ అని నేను చెప్తున్నానుగా అంటుంది. మరి తప్పు కదా అంటే, మరి పథకాలు మాకు కావాలి కదా అని వాదించింది నాతో. సో వీళ్ళు చేసే అరాచకం ఇది ఒక రకంగా. మన అరాచకం అనాలో ఏమనాలో నాకు తెలియదు. ఇది తప్పు కదా. ఇప్పుడు నువ్వు మతం అనేది నీ ఇష్టం. మతం అంటే ఏమిటి, మనకి నచ్చింది మనం అనుసరించటం. ఆ మతం అనేది నువ్వు ఏ మతమైనా అనుసరించాలి, క్రిస్టియానిటీవా, ముస్లిమా, హిందువా మనకు అనవసరం. కానీ హిందువులకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ నువ్వు పొందుతానంటే తప్పు కదా. ఇప్పుడు నేను ఒక మతం దాన్ని అయ్యుండి ఇంకో మతం నుంచి నాకు ఇస్తారు అంటే నేను ఏ రకంగా తీసుకుంటాను దాన్ని. ఇప్పుడు ఈ పాస్టర్స్కి ఏం చేశారు, 5,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు ఆయన జగన్ వచ్చాక. అంతేకాకుండా పాస్టర్స్కి మీరు కోవిడ్ టైంలో చూసుకుంటే ఇంచుమించు ఎంత 39,000 మంది పాస్టర్స్కి ఎంతో అతను వాళ్ళకి స్పెషల్గా ఎయిడ్ ఇచ్చాడు. పాస్టర్స్ కోసం ఈయన ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి, క్రిస్టియన్ రాజ్యం చేయాలి ఆంధ్రప్రదేశ్ని. అంటే మేడం, ఇప్పుడు కులాలు మతాలు అంటే అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, అందరూ కలిసిమెలిసే ఉన్నారు. ఏ కులాన్ని కించపరచడం కానీ అలా ఎప్పుడు జరగలేదు. సో ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఇంత ఫోర్స్ఫుల్గా మత మార్పిడి చేయాల్సి వస్తుంది? అసలు ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు? వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు చెప్పినట్టు పథకాల భయం పెట్టా, లేకపోతే అసలు ఎలా అంటారు? అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తోందమ్మా. మనం తీసుకుంటే జగన్ వచ్చాక చాలా ఓపెన్గా దీన్ని ప్రోత్సహించడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్రిస్టియానిటీని అతను ఓపెన్గానే చెప్పాడు. ఇప్పుడు అతను చర్చెస్ కట్టడానికి మీరు చూసుంటే గమనించుంటే టెండర్స్ పిలిచాడు, గవర్నమెంట్ టెండర్స్ పిలిచింది. ఓకే, చాలామంది అపోజ్ చేశారు. అంత ఓపెన్గా చేశాడు అంటే అతను క్రిస్టియన్ అని చెప్పుకోకపోయినా కూడా ఓపెన్గా, బట్ అతను క్రిస్టియన్స్కి చేయాల్సినవన్నీ చేస్తున్నాడు.
ఒక రాజు కావచ్చు, లేదంటే ఒక ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఏం చేయాలి? నీకు ఏ కులం ఏ మతంతో సంబంధం లేదు, నువ్వు అందరినీ సమానంగా చూడాలి. కానీ ఈ జగన్ అన్న వ్యక్తి ఓపెన్గా క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తున్నాడు. మీరు చూస్తే ఇప్పుడు ఒక టెండర్ పిలిచి ఒక చర్చిని కట్టించడానికి టెండర్ పిలిస్తేనే ఒక ప్రభుత్వం అది ఏ రకంగా ఆమోదిస్తాం మనం? దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అదేవిధంగా మీరు ఊళ్ళల్లోకి వెళ్ళి చూస్తే పొద్దున్నే మీకు ఈ మత మార్పిడి చేసేవాళ్ళు ఒక బ్లూ కలర్ ప్యాంటు, తెల్ల షర్టు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే యూత్ అన్నమాట, యువత వచ్చేస్తారు పొద్దున్నే. మీరు 6ంటికి చూసారంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక గుంపుగా కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఒక ఊర్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మత మార్పిడికి వాళ్ళు ట్రై చేస్తారు. ఈ మధ్యన ఏమైందంటే కొంచెం హిందువుల్లో జాగృతి వచ్చి వాళ్ళు దాన్ని కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు ఎవరు చెప్పారు ఈ రకంగా చేయమని? మీరు మీ మతాన్ని మీరు నమ్ముకోండి, మాకు ఏమి దానికి అబ్జెక్షన్ లేదు, కానీ దానికి మమ్మల్ని బలవంతంగా మా మీద రుద్దకండి అని ఈ మధ్యన ఎదురు తిరగడం మొదలుపెట్టి. అయితే మేడం, ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ 5 ఏళ్లలో ఎన్నో గుళ్ళల పైన ధ్వంసం జరగడం కావచ్చు, ఎన్నో మనం చూసాం. ఇంతకుముందు తిరుపతిలో మత మార్పిడి జరిగింది, ప్రయత్నించారు అంటేనే వార్తలు బయటకు వచ్చేవి. అసలు ఈ మధ్య కాలంలో అలాంటి వార్తలు బయటకు వస్తున్నట్టే లేదు. ఇది ఇప్పుడు మీరు తిరుపతి అన్నారు కాబట్టి మనం ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. మీకు గుర్తున్నట్టయితే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు 7 కొండలు కాదు 6 కొండలే అని అన్నారు. అని ఒక కొండ మీద చర్చి కట్టాలి అని ఆయన ప్రయత్నించారు ఆ టైంలో, మీకు గుర్తుండే ఉంటుంది. సో దానివల్ల కూడా ఆయనకు అట్లా జరిగింది అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం. మనమేమి మాట్లాడము. చావు అనేది ఏ రకంగా వస్తుంది ఎవరికి మనం చెప్పలేము. అయితే ఇప్పుడు జగన్ కూడా ఇంచుమించు అదే దారిలో వెళ్తున్నాడు. మీరు కనుక పరిశీలిస్తే మొన్న ఏమన్నారు ఆయన మోదీ గారి సభ అయ్యాక మోదీ నెగిటివ్గా మాట్లాడేసరికి, జగన్ని కమెంట్ చేసేసరికి జగన్ ఏమన్నారు? ఈయన రామనామస్మరణ చేస్తున్నాడు, ఆంధ్రాలో ప్రజలందరూ జగన్ నామస్మరణ చేస్తున్నారు అని. అంటే ఏంటి దాని అర్థం? అంటే నువ్వు రాముడి కంటే గొప్పవాడు, లేకపోతే నువ్వు ఒక దేవుడువా? తప్పు కదా అది. ఇప్పుడు భగవంతుడి స్థాయికి ఏ మనిషి వెళ్ళలేడు. నువ్వు భగవంతుడిని మించి ఉండాలి అనుకుంటే నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నట్టే లెక్క. రాముడిని నమ్ముకుని మోదీ ప్రభుత్వం నడపట్ల. రాముడు అనేదాన్ని 500 సంవత్సరాల తర్వాత ఒక గుడి కట్టించాడు ఆయన. దానికి ప్రజలు హర్షించారు, కానీ ప్రభుత్వ ధనం మనం ఎక్కడా తీసుకోలేదానికి. కానీ ఇక్కడ క్రిస్టియానిటీ దాకా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఈయన ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు పాస్టర్లకు ఇస్తున్నాడు, ఇంకో మతం వాళ్ళకి ఇస్తున్నాడు, హిందువులకి ఎవరికి ఆయన ఇవ్వట్లా. తర్వాత తిరుపతిలో మీరు అన్నారు, అక్కడ ఎందుకు అక్కడ జరుగుతున్నాయి కానీ బయటికి రావట్లేదంటే ప్రతివాడు వాళ్ళు ఎస్సీలోనే క్రిస్టియన్స్ అయినా కూడా వాళ్ళు బయటికి చెప్పుకోవట్లేదు అంతే. మేడం, ఇప్పుడు జరుగుతుందంతా చూస్తే ఎలక్షన్ టైంలో మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు తీసుకునే ప్రయత్నం అని కూడా మనం అనుకోవచ్చా? ఉండొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనిషికి ఎప్పుడు భయం వచ్చినప్పుడు, నేను నెగ్గను అనే ఒక భయం వచ్చిందనుకో, అప్పుడు ఇట్లా అన్ని రకాల దారులు వెతుక్కుంటాడు ఏ మనిషి అయినా. సో జగన్ కూడా ఆ రకంగానే వెళ్తూ ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు కలిసి కంటెస్ట్ చేస్తున్నారు, మనకు తెలుసు. సో ఇప్పుడు ఆయన ఏకాక అయిపోయాడు. ఇప్పుడు నెగ్గాలి అంటే ఆయన పథకాలు ఒకటి నమ్మి ఆయన వెళ్ళలేడు కదా. ఇప్పుడు మనకి తెలంగాణలో ఏం జరిగిందో మనం చూసాం. ఈయన పథకాలు పెట్టారు కేసీఆర్ గారు, ఏం జరిగింది? నెగ్గాడా? పథకాలు ఒక్కటే కాదు, నువ్వు చేసిన ప్రజా పాలన అనేది చాలా ముఖ్యం. నువ్వు ప్రజల్ని ఏ విధంగా చూసుకున్నావు, మతం నీకు పదవి ఇవ్వదు, పథకాలు ఒకటే నీకు పదవి ఇవ్వదు. నువ్వు ఏ రకంగా ప్రవర్తించావు, ప్రజల్ని ఏ విధంగా నువ్వు చూసుకున్నావు, అధికారులతో నువ్వు ఏ రకంగా ప్రవర్తించావు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి జనాలు ఎవళ్ళు పిచ్చివాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన భయం పట్టుకోవటం వల్ల రకరకాల దారులు వెతుక్కుంటున్నాడు. అందులో ఈ మతం అనేది కూడా ఒకటి కావచ్చు. అయితే మేడం, దీనిపై కూడా ఈసీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంట? ఉండొచ్చండి. అంటే మత మార్పిడి కంటే ఇప్పుడు దానికి ఎవిడెన్స్ కావాలి దేనికైనా మనకి. అంటే ఇందులో అఫీషియల్గా ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు అన్అఫీషియల్ అనుకోండి, దానికి పెద్ద ఇది ఉండకపోవచ్చు. అదే ఎవరైనా అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు ఉండొచ్చు అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మా, నమస్తే.